డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కాంతారా చాప్టర్ 1 మూవీ 28th డే థియేటర్ ఆక్యుపెన్సీ అండ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అలాగే ఓవరాల్ ఈ 28 డేస్ బాక్స్ ఆఫీస్ జర్నీలో అకార్డింగ్ టు ద మేకర్స్ అండ్ అకార్డింగ్ టు ద ట్రేడ్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ ఎలా వచ్చాయో కూడా మనం కంపేర్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో మీరు ఏ మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మీరు వీడియోస్ చూస్తున్నారులే కానీ అదేంటో లైక్ కొట్టడం మర్చిపోతే ఎట్లాగబ్బా, ఒక్క చిన్న లైక్ కొట్టండి. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ తో నా ఈ వీడియో ఇంకో నలుగురికి షేర్ అవుతుంది ఫ్రెండ్స్. సో దయచేసి సపోర్ట్ చేయండి. మీరు గనక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరొక మిత్రమా. ఇప్పుడు మనం ఏ మాత్రం లేట్ చేయకుండా మన మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం. 28th డేనా థియేటర్ ఆక్యుపెన్సీ లాంగ్వేజ్ వైజ్ ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఈ సినిమా ఒరిజినల్ లాంగ్వేజ్ అయినటువంటి కన్నడ 2D థియేటర్ ఆక్యుపెన్సీ ఎట్లుందో చూద్దామా. మరి మార్నింగ్ షో 7%, ఆఫ్టర్నూన్ షో 11%, ఈవినింగ్ షో 13%, నైట్ షో 15%. మనం ఒకసారి మార్నింగ్ షోతో నైట్ షో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 8% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్ గా ఈ సినిమా 28th డే రోజున కన్నడ 2D థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే 11.50%. ఇప్పుడు మనం ఒకసారి ఈ సినిమా 28th డేనా తెలుగు 2D థియేటర్ ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూద్దామా. మరి మార్నింగ్ షో 8%, ఆఫ్టర్నూన్ షో 7%, ఈవినింగ్ షో 9%, నైట్ షో 12%. మనం ఒకసారి మార్నింగ్ షోతో నైట్ షో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ ఆక్యుపెన్సీ 3% రైజ్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్ గా ఈ సినిమా 28th డే రోజున తెలుగు 2D థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే 8.15%. ఇప్పుడు మనం ఒకసారి 28th డే రోజున ఈ సినిమా హిందీ 2D థియేటర్ ఆక్యుపెన్సీ ఎట్లుందో చూద్దామా. మరి మార్నింగ్ షో 7%, ఆఫ్టర్నూన్ షో 13%, ఈవినింగ్ షో 14%, నైట్ షో 20%. మనం ఒకసారి మార్నింగ్ షోతో నైట్ షో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 13% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్ గా ఈ సినిమా 28th డే రోజు హిందీ 2D థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే 13.5%. ఇప్పుడు మనం ఒకసారి 28th డే రోజున ఈ సినిమా తమిళ్ 2D థియేటర్ ఆక్యుపెన్సీ ఎట్లుందో చూద్దాం. మరి మార్నింగ్ షో 14%, ఆఫ్టర్నూన్ షో 18%, ఈవినింగ్ షో 16%, నైట్ షో 21%. ఒకసారి మనం మార్నింగ్ షోతో నైట్ షో కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ 7% అయితే ఆక్యుపెన్సీ రైజ్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్ గా ఈ సినిమా 28th డేనా తమిళ్ 2D థియేటర్ ఆక్యుపెన్సీ చూసినట్లయితే 17.25%. ఇప్పుడు మనం ఈ సినిమా 28th డే కలెక్షన్స్ ఎలా వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఈ సినిమా 28th డేనా లాంగ్వేజ్ వైజ్ ఇండియా నెట్ కలెక్షన్స్ ఎలా వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్. 28th డే కన్నడ ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 0.84 CR అంటే 84 లక్షలు. 28th డే తెలుగు ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 0.14 CR అంటే 14 లక్షలు. 28th డే హిందీ ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 1.35 CR అంటే 1,35 లక్షలు. 28th డే తమిళ్ ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 0.24 CR అంటే 24 లక్షలు. ఇక్కడ మనం ఒక విషయం గమనించినట్లయితే ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజెస్ లో ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 1 కోటి కన్నా కలెక్షన్స్ తగ్గిపోయాయి ఫ్రెండ్స్, ఒక హిందీలో తప్ప. అంటే ఆల్మోస్ట్ ఈ సినిమా థియేటర్ రన్ క్లోజ్ అయినట్లే ఫ్రెండ్స్. ఎందుకంటే రేపటి నుండి అంటే 31st అక్టోబర్ నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అంటే కాంతారా చాప్టర్ 1 మూవీ స్ట్రీమింగ్ కానుంది ఫ్రెండ్స్. అది మనం మన ప్రీవియస్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం మళ్ళీ మన మెయిన్ టాపిక్ లోకి వెళ్తే ఈ సినిమా ఓవరాల్ గా ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 2,57 లక్షలు. మనం గ్రాస్ లోకి కన్వర్ట్ చేసుకున్నట్లయితే 3 కోట్లు. ఇక ఓవర్సీస్ నుంచి చూసినట్లయితే ఆల్మోస్ట్ కలెక్షన్స్ క్లోజ్ అయిపోయాయనే చెప్పొచ్చు ఫ్రెండ్స్. అయితే ఈ సినిమా ఓవరాల్ 28th డే వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూసినట్లయితే 3 కోట్లు. ఇప్పుడు మనం ఈ సినిమా ఓవరాల్ 28 డేస్ ఇండియా నెట్ కలెక్షన్స్ లాంగ్వేజ్ వైజ్ ఎలా వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్. టోటల్ 28 డేస్ కన్నడ ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 192,82 లక్షలు. టోటల్ 28 డేస్ తెలుగు ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే
89,42,00,000. టోటల్ 28 డేస్ హిందీ ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 210,49,00,000. టోటల్ ఓవరాల్ 28 డేస్ తమిళ్ ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 61,76,00,000. ఓవరాల్ 28 డేస్ మలయాళం ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 44,82,00,000. సో డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓవరాల్ 28 డేస్ లో అకార్డింగ్ టు ద ట్రేడ్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. ఈ సినిమా టోటల్ 28 డేస్ ఇండియా నెట్ కలెక్షన్స్ చూసినట్లయితే 599,13,00,000. టోటల్ 28 డేస్ ఇండియా గ్రాస్ కలెక్షన్స్ మనం చూసినట్లయితే 710,48,00,000. ఇక మనం ఇప్పుడు ఒకసారి ఓవరాల్ 28 డేస్ ఓవర్సీస్ కలెక్షన్స్ చూసినట్లయితే 111 కోట్లు. టోటల్ ఈ సినిమా 28 డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూసినట్లయితే 824,48,00,000 అయితే అకార్డింగ్ టు ద ట్రేడ్ వచ్చాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒకసారి ఓవరాల్ 28 డేస్ లో వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ అకార్డింగ్ టు ద మేకర్స్ ఎలా వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్. అకార్డింగ్ టు ద మేకర్స్ ఓవరాల్ 27 డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ చూసినట్లయితే 866,98,00,000 ప్లస్ 28th డే వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ మనం జస్ట్ మాట్లాడుకున్నాం 3 కోట్లు. సో ఓవరాల్ మనం కలిపితే 869,98,00,000 అకార్డింగ్ టు ద మేకర్స్ అయితే వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ వసూలయ్యాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒకసారి అకార్డింగ్ టు ద మేకర్స్ అండ్ అకార్డింగ్ టు ద ట్రేడ్ కంపేర్ చేస్తే 45,50,00,000 అయితే అకార్డింగ్ టు ద మేకర్స్ ఎక్కువగా వచ్చాయి ఫ్రెండ్స్. సో డియర్ ఫ్రెండ్స్, ఈ సినిమా 1000 కోట్ల క్లబ్ లోకి వెళ్లే అవకాశం లేదని నేను అంటున్నాను. ఎందుకంటే రేపు 31 అక్టోబర్ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. సో మీరు ఇప్పటి వరకు చూడకపోతే ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరొకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, నమస్తే.